చిల్డ్రన్, ఈయన మన స్కూల్ చైర్మన్ గారు ఆనందరావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇవన్నీ మీరే చేశారా లేక మీ మమ్మీ డాడీ సహాయం తీసుకున్నారా? లేదండి, నాకు అమ్మ లేదు. నాన్నగారు ఊర్లో లేరు, అందుకే ఒక్కదాన్నే చేశాను. వెరీ గుడ్. ఇగో సారు, మా అమ్మ నాకు హెల్ప్ చేసింది. సార్ అబద్ధం సార్. ఏయ్, నీకు అమ్మ లేదు కదే? లేదని ఎవరు చెప్పిండ్రే? మా అమ్మ చనిపోయినా ఎప్పుడు నాతోనే ఉంటుంది. నాకు కథలు చెప్తుంది, కబుర్లు చెప్తుంది. ఇగో గిస్వంటి పనుల్లా హెల్ప్ చేస్తుంది. రాత్రి ఇది చేసేటప్పుడు నాకు అర్థమైతలేదమ్మా అన్న, అంతే వచ్చేసింది. ఇగో ఇట్లా వేయాల బిడ్డ అని ఐడియాలు ఇచ్చింది, గందుకే చేసిన. చాలే, ప్రాణాలతో లేకుండా ఎలా హెల్ప్ చేస్తుంది? చల్, తల్లి బిడ్డకి హెల్ప్ చేయనీకి ప్రాణాలు కావాలి నానే. ప్రేమ ఉంటే చాలే. ఈ దునియాలా అమ్మకి సావు ఉందేమో గాని అమ్మ ప్రేమకి సావు లేదే. అమ్మ ప్రేమకు చావు లేదని ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. నీకు అమ్మంటే అంత ఇష్టమా? అవును సార్, నీకు నీ ప్రాణాలు కావాలనా అమ్మ కావాలనా అంటే నాకు అమ్మే కావాలంట సార్. నాకు అమ్మ కావాలి సార్. సార్, ప్రాణాలు పోతే ఒక్కసారి చస్తాను సార్. అదే అమ్మ పోతే దినం సావే. అవు సార్, ఒక చిన్న డౌట్ సార్. ఏంటమ్మాది? వీళ్ళమ్మని 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 దునియాలందరమ్మల్ని ఎవరు పుట్టించారు సార్? ఆ దేవుడు. మరి ఆయనకు అమ్మ కావాలంటే పుట్టించుకోవచ్చు కదా సార్. మా అమ్మని ఎందుకు తీసుకెళ్లారు సార్? ఇది అన్యాయం కాదా సార్? అందరూ నన్ను నువ్వు మస్తు మాట్లాడుతావు అంటారు సార్, కానీ నాకు ఒక్క మాట చెప్పడానికి రాదు సార్. ఏంటమ్మాది? నాకు అమ్మ ఉందని, అమ్మతో ఆడతానని, అమ్మ బువ్వ పెడితే తింటానని, అమ్మ పక్కలో పడుకుంటానని. సార్, అమ్మ బువ్వ పెడితే అంత కమ్మగుంటుందా సార్? సార్, మీకు ఆ దేవుడు తెలిస్తే జర చెప్పుండ్రి
చెప్పండి సార్. మా అమ్మని ఒకే ఒక్కసారి నా కాడికి పంపించమని చెప్పండి సార్. మళ్ళీ ఎంపటిని పంపించేస్తాను సారు. చెప్పండి సార్, చెప్పండి సారు. అనుకున్నాగనుకి కుమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకి తగనని తొలిసారి తెలిసింది. ఏంటే మాటలు పడిపోయా? సరే సరే సార్ బాగా బిజీ, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా సార్? ప్లీజ్. ఏంటమ్మా ఇది? అందమే ఆనందం, ఆనందమే ఆరోగ్యం. ఓహో. అలాంటి ఆరోగ్యం రావాలంటే ముందు మనం అందంగా ఉండాలి. అందంగా ఉండాలంటే మేకప్ వేసుకోవాలి. అందుకే మేకప్ ని సర్వరోగ నివారిణి అంటారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇది? ఇది హిందూ దేవాలయం. ఇది ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా మానవాళికి భౌగోళికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి భూమిలోని మ్యాగ్నెటిక్ శక్తి అధికంగా ఉన్న చోట గుడిని నిర్మించడం వల్ల అక్కడ పాజిటివ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ పవర్ మన శరీరంలోకి వెళ్తుంది. దానివల్ల అనేక రోగాలు తగ్గుతాయి. ఆలయంలో గంటల శబ్దం వల్ల మెదడు ప్రభావితమై ఆలోచనలు నశించి మనసు ప్రశాంతం అవుతుంది. గుడిలోని తీర్థంలో ఆవు పాలు, కర్పూరం, తేనె, తులసి వంటి ప్రకృతి మూలికలు కలపడం వల్ల జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ తో చాలా లాభాలు ఉండడం వల్ల ఆలయాలను దర్శించుకోవాలి. వెరీ గుడ్. చాలా బాగా చెప్పావమ్మా దేవాలయం గురించి. ఏంటి నా మొహం చూస్తున్నారు? ముందు లోపలికి వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. అలాగే అత్తయ్య. వెళ్ళు. ఏంటి పెద్దమ్మ గారండి? ఏం లేదమ్మా, నువ్వు పిలిస్తే వస్తావో లేదో అని పిలిచాము. ఓ అలాగా. వెళ్ళు.
అయ్యో నా ప్రాజెక్టు సారీ శ్వేత. రాక్షసి, ఎంతో కష్టపడి చేస్తే మొత్తం నాశనం చేసినావు కదే. సారీ శ్వేత, ఎవరో నెడితే పడ్డాను. అబద్ధం, నువ్వు కావాలనే పడ్డావు. నా ప్రాజెక్ట్ నాశనం చేయాలని, ఆ ప్రైజ్ నాకు రాకూడదని నువ్వే చేసినావు. నిన్ను ఆగు శ్వేత, గీత అంత మంచిదో నీకు తెలుసు కదా. తను ఇలా చేయదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఈసారి క్షమించాయి. లేదు సార్, నైట్ అంతా నిద్ర లేకుండా చేసిన సార్. ఫస్ట్ ప్రైజ్ కొట్టానని ఎంతో కష్టపడ్డా సార్. ప్రైజ్ కోసం అంత బాధపడతావేంటమ్మా? నేను బాధపడుతుంది ప్రైజ్ కోసం కాదు సార్, మా మామకి ఇచ్చిన మాట కోసం. మాట కోసం? అవు సార్, నేను ప్రైజ్ కొట్టి మీతోని శబాష్ అనిపించుకుంటారని మా మామకి మాట ఇచ్చిన సార్. ఇప్పుడు ఆ మాట ఎట్లా నిలబెట్టుకోవాలి సార్? యు ఆర్ ఎ గ్రేట్ అమ్మా. మార్కుల కోసం, ర్యాంకుల కోసం అందరూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో మామకిచ్చిన మాట కోసం ఇంత బాధపడుతున్నావంటే యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. చూడు, ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది. గుడ్ లక్ సార్. రండి సార్. నెక్స్ట్ ఇయరా? ఏదో రేపు వస్తుందన్నట్టు చెప్పిండ్రు కదా సార్. నీ తల్లిని సంగతి చెప్తాను. అయ్యో అయ్యో దేవుడా, మొత్తానికి దాని ప్రాజెక్ట్ నాశనం చేసేసాం. ఇంకా నా మనవరాలు గెలవడం ఖాయం. ఈరోజు జరిగిన సైన్స్ ఫెయిర్లో చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇకపోతే ఈరోజు మన చైర్మన్ గారు ఎవరికి ప్రైజ్ ఇస్తారు అని తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. సో మన చైర్మన్ గారిని విజేతల పేర్లు ప్రకటించమని కోరుతున్నాను. చైర్మన్ గారు ప్లీజ్. మొదటి బహుమతి కే గీత, సెకండ్ క్లాస్. బంగారు తల్లి. నాకు తెలుసమ్మా, నువ్వే ఫస్ట్ ప్రైజ్ కొడతావని. అంతా మీ ఆశీర్వాదం అండి. సర్లేమ్మా, కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ నానమ్మ గారండి. అత్తయ్య గారు
చూడండి సెకండ్ ప్రైజ్ మా పండుకే వస్తుంది. సెకండ్ ప్రైజ్ కే సతీష్ 5th క్లాస్. చూసినవా మామ, అందరికీ ప్రైజ్లు వస్తున్నాయి. ఆ గీత నా ప్రాజెక్ట్ పాడు చేయకపోయి ఉంటే నాకే ప్రైజ్ వచ్చేది. బాధపడకే, నెక్స్ట్ టైం నీకే వస్తుంది. లేదు మావా, ఆ రాక్షసి కావాలనే చేసింది. సరే, జరిగిన దానికి ఏం చేస్తాం చెప్పు, వదిలేవే. థర్డ్ ప్రైజ్ ఏ రోహిత్ బాబు 8th క్లాస్. డియర్ స్టూడెంట్స్, విజేతలందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మొదటి విజేత గీత స్టేజ్ మీదకి రావాలి. పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. నన్ను ఆశీర్వదించు. అయ్యో, వచ్చాక ఆశీర్వదిస్తాను కానీ ముందు వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. ఫస్ట్ ప్రైజ్ అందుకున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్. నా కడుపు మండిపోతుందే. మొదటి బహుమతి పొందిన సందర్భంగా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నాకు ప్రైజ్ వచ్చిందన్న సంతోషం కన్నా నా క్లాస్మేట్ శ్వేత ప్రాజెక్టు నా వల్లే పాడైపోయిందన్న బాధే నాకే ఎక్కువగా ఉందండి. అంత నాటకం. ఆడ పాడు చేసింది, ఈడ కవర్ చేస్తుంది. తన ప్రాజెక్టు కూడా ఉండుంటే తనకు కూడా ప్రైజ్ వచ్చుండేది. కానీ నా వల్లే తన ప్రైజ్ కోల్పోయింది. అందుకనే నేను ఫీల్ అవుతున్నానండి. పాపం, చూసావా నీ గురించి ఎంత బాధపడుతుందో. చల్, దాని మాటలు నమ్ముతున్నావా మామా? దాన్నంతా ఆ ముసల్దాని బుద్ధి. దానికి నేనంటే అసూయ. నేనేడ గెలుస్తానో అని చెడగొట్టింది మావా. అందరూ ఏడ తిట్టుకుంటారో అని ఎదవ డ్రామాలాడుతుంది. అలా ఎందుకు అనుకుంటావే? పాపం, నిజంగానే పొరపాటున పడుండొచ్చు కదా. దాని గురించి నీకు తెలుసా, నాకు తెలుసా మావా? నువ్వు సపోర్ట్ చేయకు. అందుకనే నా వల్ల జరిగిన తప్పుకి అందరి ముందు క్షమాపణలు చెప్తున్నాను. ఐఎమ్ సారీ శ్వేత. నేను నిజంగా కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఇదేంటి ఇంత ఫీల్ అయిపోతుంది? కొంపదీసి ప్రైజ్ దానికి ఇచ్చేసి నన్ను గుడి కట్టించమంటున్నా ఏంటే? ఏమో అత్తయ్య గారు, దాని ఫీలింగ్స్ చూస్తుంటే అదే చేసేటట్టుంది. అమ్మో, వెంటనే దాని కిందకి తీసుకొచ్చేయడం మంచిదే. మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలా వస్తుంది అత్తయ్య గారు? అయ్యో శ్వేత, నీకు జరిగిన నష్టాన్ని నేను తీర్చలేకపోవచ్చు, కానీ నీ కోసం ఒక్కటి చేయగలను. దానివల్ల నువ్వు సంతోషపడతావని అనుకుంటున్నాను. సార్. ఏంటమ్మా? వెరీ గుడ్ తల్లి. గీత నానమ్మ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేనా? అయ్యో, ఏయ్, నన్ను రమ్మంటుందేంటి? అదే అర్థం కావట్లేదు అత్తయ్య గారు. అయ్యో, ఇదేం గొప్ప ముచ్చబోతుందో ఏమో. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. గీత నానమ్మ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వస్తున్నాను సార్. ఏంటి, నేను బాగున్నానా? వెళ్ళండి. అబ్బో, అమ్మ శ్వేత, శ్వేత, ఏంటమ్మా పిలిచావు? నానమ్మ గారండి, నా వల్ల శ్వేతకు నష్టం జరిగిందండి. పాపం తను ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ పాడైపోయిందండి.
అయినా అది నువ్వు కావాలని చేయలేదు కదమ్మా. ఎలా చేసినా తను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా నానమ్మ గారండి. అవునే అయింది, కానీ మనమేం చేస్తాం? కావాలంటే ఒక చాక్లెట్ కొని అందులో సగం దానికి ఇచ్చేయి. చాక్లెట్లో సగమా? ఈవిడ కూడా శ్వేత పార్టీలాగే ఉంది. లాభం లేదు. లేదండి, మీరు ఒప్పుకుంటే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి తల్లి? నాకు వచ్చిన ఈ ప్రైజ్ శ్వేతకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి.